Hello, my friends. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం పర్వాలేదు. ఇప్పటికి మాత్రం కొంచెం అలా 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 ఉన్నా. మీతో మాట్లాడాలని నాకు ఉంది. కానీ సమయం వెసులుబాటు లేదు. వస్తా. ఏదో ఒక రోజు మీతో మాట్లాడడానికి వస్తా ఫ్రెండ్స్. ఆ దేవుడు కరుణించకపోతాడా? మనం కలుసుకోలేకపోతామా? ఆజ్ఞ అనేది ఆ దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. మన దగ్గర ఏముంది? ఏం లేదు. నిమిత్త మాత్రులం మాత్రమే. వస్తా. ఏదో ఒక రోజు ఈ గద్దలకొండ గణేష్ మీ దగ్గరికి కంపల్సరీ వస్తాడు ఫ్రెండ్స్. అందరైతే బాగున్నారు కదా? మీరు బాగుండాలి, నేను బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. ఎందుకంటే ఇది ఒక దేవుడిచ్చిన వరం. మీరు నాకు దొరకడం, నేను మీకు దొరకడం. నా సబ్స్క్రైబర్లను కానీ, నాతో మాట్లాడే వాళ్ళని కానీ కలుసుకోవాలనే ఆతృత నాకు ఉంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని ఆటంకాల వల్ల, కొంత పని వల్ల ఇలా మీ దగ్గరికి నేను చేరుకోలేకపోతున్నా. కానీ ఎక్కడో ఉన్న సీత లంకలో ఉన్నదని తెలిసి కూడా హనుమంతుడు దారి వేసినట్టు ఆ హనుమంతుడే మనకు దారి వేస్తాడేమో కదా. అందుకే మనం సమయం కొరకు వెయిట్ చేయాలి. ఒక సింహంనే తీసుకుంటే ఒక అడుగు వెనుకకు వేసింది అంటే మనం ఒక 10 అడుగులు వెనుకకేసి ఉండాలి. ఆ ఒక్క అడుగు అనేది 10 అడుగుల ముందుకు వస్తే ఇక ఎవరు మనల్ని ఆపలేరు. గద్దలకొండ గణేష్ అంటే మీ దగ్గరికి వస్తాడు అంతే ఫ్రెండ్స్. గణేష్ గద్దలకొండ ఫ్రెండ్స్. ఓకే. మా మిత్రులకు, నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీరు బాగుండాలి, నేను బాగుండాలి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గద్దలకొండ గణేష్. జై జవాన్, జై కిసాన్.